వాస్తవ విషయం. ఈ ఏడాది మార్చి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైయెస్ట్ డిమాండ్, పీక్ డిమాండ్ 15,673 మెగావాట్లు. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాలే. అంత డిమాండ్ వస్తే కూడా ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, కట్టు లేకుండా పవర్ అందించగలిగాం. మేము చెప్పాం కూడా. ఇప్పుడే కాదు, మేము ఆలోచన చేసాం రాగానే. ఇప్పుడే కాదు, రాబోయే రోజులు కూడా 2029-30 వరకు కూడా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్న పీక్ డిమాండ్కి అనుగుణంగా మనం ఏ రకంగా పవర్ని అందించగల ఆలోచన చేయాలి. ఆ పవర్ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి పవర్ని, చీప్ పవర్ని, క్లీన్ పవర్ని, గ్రీన్ పవర్ని ప్రజలకు అందించాలనే దానిపైన కూడా ఆలోచన చేసి ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు రాబోయే పీక్ డిమాండ్ ఏప్రిల్, మేలో కూడా ఎంత డిమాండ్ వస్తే కూడా దాన్ని తట్టుకొని నిలబట్టడానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు గతంలో లాగా దీన్ని రివ్యూ లేకుండా వదిలేసే పరిస్థితి లేదు. 2-3 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ, గంటకోసారి డిస్ప్లే డాష్ బోర్డులు కూడా పెట్టుకుంటూ ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడెక్కడ ప్రొడక్షన్ రావాలి, ఎక్కడెక్కడ తీసుకోవాలని దానిపైన మానిటర్ చేసుకుంటూ ముందుకు తీసుకొని పోతాం. మా పరిస్థితులు నేను చాలా చోట్ల విన్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో వచ్చినటువంటి ఎన్టీపీసీ సంబంధించిన పవర్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడున్న ప్రభుత్వం పీపీఏ అగ్రిమెంట్ చేసి వాళ్ళతో పవర్ మొదలు పెట్టించుంటే చాలా మేలు జరిగేది కదా రాష్ట్రానికని. రాష్ట్రానికి మేలు జరిగే దాని గురించి కన్జ్యూమర్ మీద ఎంత భారం పడుతుంది, పడట్లేదు. అంటే అంతిమంగా మనం ఇచ్చేటువంటి పవర్కి సంబంధించి కన్జ్యూమర్ కట్టే రేటు పైనే మేలు జరుగుతుందా లేదనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మొదలు పెడితే మినిమం 60 months కావాలి ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి. ప్రొడక్షన్లో రావాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే 60 నెలల తర్వాత వచ్చేటువంటి ఎన్టీపీసీ పవర్ లెక్కేస్తే పర్ యూనిట్ 8 రూపీస్ to 9 రూపీస్, 8 నుంచి 9 రూపాయలు భారం పడేటట్టుగా ఉన్నటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆల్టర్నేటివ్ పవర్కి వెళ్ళమని చెప్తా ఉన్నారు, సోలార్ పవర్కి వెళ్ళమని చెప్తున్నారు, బ్యాటరీ పవర్కి వెళ్ళమని చెప్తా ఉన్నారు, పంప్ స్టోరేజ్ కింద వెళ్ళమని చెప్తా ఉన్నారు, విండ్ పవర్కి వెళ్ళమని చెప్తున్నారు, లేకపోతే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి పవర్ తీసుకోమని చెప్తా ఉన్నారు. ఇవన్నీ గ్రీన్ పవర్ తీసుకోవటం వల్ల ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నారు. దాంట్లో చాలా మార్పులు వచ్చినాయి. ఉదాహరణకి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్ పిలిస్తే ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసినటువంటి పవర్ సెక్టార్కి సంబంధించిన ఇండస్ట్రీస్ రాబోయే 25 సంవత్సరాలకి ₹5.59 పర్ యూనిట్ రాబోయే 25 సంవత్సరాలు కంటిన్యూస్గా సరఫరా చేస్తామని చెప్పి టెండర్లో పార్టిసిపేట్ చేశారు.